హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఎలాగున్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంకా పొద్దున్నే పైకి వెళ్ళి వాటర్ అన్నీ వేసేసానండి. పైన మొక్కలున్నాయి కదండీ! నీళ్ళు పోసేసాను మొక్కలన్నిట్లికి. ప్రతి మార్నింగ్ ఒక పూట, ఈవినింగ్ ఒక పూట వేసుకుంటే మంచిదండి. ఎండలు చాలా గట్టిగున్నాయి కదండీ! వాటర్ వేస్తూ ఉంటే వాటికి కూడా హ్యాపీగా ఉంటాయి. బావుంటాయి కూడా మొక్కలు. ఇంక పైన వాటర్ వేసేసేసి ఇంక కిందకొచ్చేసానండి. గుమ్మాలన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదంటే వీడియోస్ వచ్చేసి కొంచెం హెల్త్ అంత బాలేదండి. కొంచెం నీరసంగా అలా ఏదోలా ఉంది. అందుకని చెప్పేసి బాగోలేదని చెప్పేసి పెట్టలేదు. ఇంక ఈరోజు పర్లేదు బానే ఉంది. ఇంక బావుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తున్నానండి. ఇంక మొత్తం అన్ని గుమ్మాలన్నీ తుడిచేసుకున్నా. ఇలా తుడిచేసుకొని నీట్‌గా ఇంకా బయట రోడ్డు మీద కూడా వాకిలి తుడిచేసుకున్నానండి. ఇంకా తుడిచేసుకొని ఇంకా తులసి మొక్క దగ్గర కొంచెం ఆకులయన్నీ పడిపోతే అయన్నీ క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకొని ఇంకా వాటర్ వేయాలి మొక్కలకి. ఆ గుమ్మం దగ్గర 2 మొక్కలుంటాయండి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 ఉంటాయి. వాటికిను ఇంక తులసి మొక్కకి కూడా వాటర్ వేసేసి ఇంక కల్లాపు వేసేసుకుంటున్నాను. ఇంక కల్లాపు వేసేసుకున్నాక ఇంక ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు ముగ్గు చూపిస్తానండి. ప్రతి మంగళవారమును, శుక్రవారం మా మా సైడ్ ఇలాగే ముగ్గు వేస్తారండి. ఇలాంటి ముగ్గు చాలా మంచిదంట. ఇలా ముగ్గు వేస్తే మంగళవారం, శుక్రవారం పూట చాలా బావుంటుంది. మంచిదని చెప్పేసి అని అంటారు. మా మమ్మీ అయితే అదే చెప్పారు. మా మమ్మీ చెప్పారు నాకు ఇలా ముగ్గు వేయాలని చెప్పేసి. నాకు రాదు. వాళ్ళు చెప్తే నేర్చుకున్నా. ఇలా ముగ్గు వేయాలంట. ఇలా మధ్యన ఇలా గీతల కింద పెట్టి మళ్ళీ మధ్యన ఇలాగా పువ్వు ముగ్గు వేస్తే మంచిది, బావుంటుంది. ప్రతి శుక్రవారమును, మంగళవారం ఇలా వేసుకోవాలని అంటారన్నమాట. ఇంకా అలా వేసేసుకున్నాక తర్వాత పువ్వులు కోసుకుంటున్నానండి పూజ కోసం. దేవుడికి పెడదామని చెప్పేసి ఎర్ర మందార పూలును, బిస్కెట్ కలర్‌లో ఉన్న మందార పూలు ఉన్నాయండి. ఇంక గుత్తి పూలు కూడా చూసారా ఎంత బాగున్నాయో గుత్తి గుత్తిగా భలే ఉన్నాయి కదండీ! ఇంకా అది కూడా ఒకటి కోసుకున్నాను. కోసుకున్న తర్వాత ఇంక మామిడికాయలు ఉంటే అలా ఉన్నాయి ఇంక కొయ్యలేదు. మగ్గాక కోసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసుకున్నానండి. దాని తర్వాత పూలు అక్కడ పెట్టేసి ఇంక లాన్‌కొచ్చాను టిఫిన్ వేద్దామని చెప్పేసి చట్నీ కోసం అన్నీ అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇంకా దోసలు వేద్దామని చెప్పేసి ఇంకా దోస వేస్తున్నా. ఈ చట్నీ వచ్చేసి ఎర్ర చట్నీ అండి. ఏం లేదండి. ఒక టమోటా, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఇలా పేస్ట్ చేసి కొంచెం ఉప్పు వేసేసుకొని పేస్ట్ చేసుకోవడమే అంతే అండి. దాన్నే ఎర్రకారం అంటారు. ఇలా దోస పైన వేసేసాను. ఇంకోటైతే వచ్చేసి మళ్ళా ఆనియన్స్ వేసి ఆ తర్వాత ఎర్రకారం వేసుకొని కొంచెం పల్లి చట్నీ వేసుకున్నాను. అదొక రకమైన దోస. అలా 2 రకాల దోస వేసుకున్నా. ఇంకోటి మామూలు ప్లెయిన్ దోస వేశాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం మాట. కొంతమందికి ఎర్రకారం వేస్తే నచ్చదు. కొంతమందికి ఉల్లిపాయ వేసి పల్లి చట్నీ అయితే నచ్చుతది. కొంతమందికి ఎర్రకారం వేసుకుంటే నచ్చుద్ది. ఇంకా 3 రకాల దోసలు వేసేసుకుని ప్లేట్‌లో వేసేసుకున్నానండి పల్లి చట్నీతోని. ఇంకా గుమ్మాలన్నీ తుడిచేసుకున్నాను. లాన్ కూడా ఇల్లులు తుడిచేసుకొని ఇంక తడిగుడ్డ కూడా పెట్టేసుకుంటున్నామండి. చెప్పాను కదండీ! ఈరోజు పూజ చేసుకుందామని చెప్పేసి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది హెల్త్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాగోకుండా ఉండడం, అలా ఏదోలా ఉందని చెప్పేసి సర్లే పూజ చేద్దామని చెప్పేసి మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి ఇంక తడిగుడ్లన్నీ పెట్టేసుకున్నాను. ఇంకో ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గరికొచ్చేసి ఇంక పూలయన్నీ అలా పెట్టేసుకొని దీపారాధన చేసేసానండి. మా మా ఇల్లొచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. దేవుడి గది కూడా అందుకే ఆ మూలన ఇంకా అలా పెట్టుకున్నాం. ఏదో సరిపోయేంత మాకంటూ. కానీ బావుంది. ఇలా దీపారాధన చేసుకొని ఇంకా హారతి కూడా ఇచ్చేసానండి. హ్యాపీగా ఏదో సింపుల్‌గా అలా చేసుకున్నా. మనశ్శాంతిగా ఉంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇంక చెప్పాను. ఈరోజు రెసిపీస్ వచ్చేసి వెజ్ పులావ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎగ్స్ ముందుగా బాయిల్ చేసుకొని పలావ్ మీద పెట్టుకొని తినడం మాకు ఇష్టం అలవాటు. ఇంకా ముందుగా ఎగ్స్ ఇలాగా ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్‌లో ఇలా ఎగ్స్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత అదే కుక్కర్‌లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, స్టార్ ఫ్లవర్, అనాసకాయ మొత్తం అన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకొని దోరగా వేయించేసుకున్నా పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత ఇంకా
బంగాళదుంప, క్యారెట్, బీన్స్ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇయ్యో అవైలబుల్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అయన్నీ వేసేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం పెరుగు వేసుకున్నా. తర్వాత పుదీనా, కొత్తిమీర టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత ఇలాగా బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి ముందుగానే. లేచిన వెంటనే అదే చేశాను ఫస్ట్. ఇంకా వాటిని కూడా వేసుకొని తర్వాత మిల్ మేకర్ వేసుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్నా. వాటిని కూడా వేసుకొని తర్వాత 2:30 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 2:30 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకు సరిపోలేదని చెప్పి కొంచెం వేసుకున్నా. తర్వాత ఇంక రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాము. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి చాలు. అందుకంటే ఏం అక్కర్లా. చూసారా చక్కగా బాగా ఉడికిపోయింది కదా! పొడి పొడిగా భలే ఉంది కదండీ! దాని తర్వాత పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ వచ్చేసి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్‌లో బటర్ వేసుకున్నానండి. ఒక 2 చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పన్నీర్ ఎలాగా పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం నూనె వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక తర్వాత టమోటా పేస్ట్ ఉంటుంది కదా! టమోటా అలాగా కచ్చపచ్చగా పేస్ట్ కింద చేసుకొని వాటిని కూడా వేసుకొని తర్వాత 10 జీడిపప్పులు వేసుకున్నానండి. వేసుకొని తర్వాత ఒక పావు స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నా. వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు అందుట్లో కొంచెం ఫ్రోజన్ బీన్స్ అండి. వాటిని కూడా ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను నేను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటిని కూడా ఒక స్పూన్ వేసుకున్నా. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్నా. దాని తర్వాత కసూరి మేతి వేసుకున్నానండి కొంచెం. వేసుకొని తర్వాత కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పన్నీర్ వాటిని కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకా 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఇంకా కుక్ అయిపోయినట్టే. కర్రీ కూడా అయిపోయినట్టే. ఇంక లాస్ట్‌నే కొత్తిమీర చల్లేసుకోవడమే. అంతే అండి పన్నీరు కర్రీ. చాలా బావుంటుంది. ఇంకా లంచ్ అన్నీ అయిపోయాక ఇంక పడుకున్నామండి కాసేపు. పడుకున్న తర్వాత ఇంకా వేడిగా ఉంది ఇక చల్లగా ఏమైనా తాగుదామని చెప్పేసి వెనిల్లా షేక్ చేద్దామని చెప్పేసి కస్టర్డ్‌లాగా బావుంటుందని చెప్పేసి ఇలా వెనిల్లా షేక్ చేసుకుందామని చెప్పేసి ఇలాగా వెనిల్లా మోడ్స్ అని చెప్పేసి కాంపౌండ్స్ అని చెప్పి బయట ఉంటాయండి. చాలా బావుంటాయి. ఈ షేక్ వచ్చేసి బయట అమ్ముతారు ఇలాంటివి. ఏ సూపర్ మార్కెట్‌లో వెళ్లి అడిగినా సరే అమ్ముతారు. ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయండి. మీకు లింక్స్ కావాలంటే చెప్పండి. నేను కామెంట్ రూపంలో పిన్ చేస్తా. దాని తర్వాత ఇలాగా ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా. లేకపోతే మీకు అంతగా దొరకకపోతే గనక బయట మిల్కీ బార్ చాక్లెట్స్ అయినా ఏసుకోవచ్చండి బావుంటాయి. దాని తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లీటర్ పాల్లోని ఈ చాక్లెట్ వెనిలా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పులో ఒక 2 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ తీసుకొని తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లోనే వేసేసుకోవాలి. చెప్పాను కదా కొంచెం కస్టర్డ్‌లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి బావుంటుంది. చల్లగా భలే ఉంటుంది. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. చల్లారాక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత బయటికి తీసి చూస్తే ఇలాగా మిగడ కట్టేసి ఉంటదండి. దాని తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలాగా నురగలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్‌లో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. చాలా బావుంటుంది. సమ్మర్‌లో చేసి పెడితే ఎంతో ఇష్టంగా తాగుతారండి. భలే ఉంటుంది చల్లగా కూల్‌గా. ఇలా గ్లాస్‌లో వేసుకున్న తర్వాత పైన కొంచెం బాదం పొడి గానీ, లేకపోతే మీ దగ్గర ఏముంటే లేకపోతే బూస్ట్ కూడా వేసుకోవచ్చండి బావుంటుంది. ఇంక అంతే అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇంక తాగిన తర్వాత పైకొచ్చామండి. చెప్పాను కదండీ మొక్కలకి నీళ్ళు వేస్తే బావుంటాయని చెప్పేసి పొద్దున, సాయంత్రం వేస్తే వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. కొంచెం హెల్తీగా కూడా ఉంటాయి. లేకపోతే వాడిపోయినట్టు ఉంటాయండి మొక్కలు.
అందుకని చెప్పేసి ఇంక పైకి వచ్చి వాటర్ వేద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ మల్లె మొగ్గలు కూడా ఉన్నాయండి, కోసుకుందామని చెప్పేసి మా అమ్మగారు వచ్చేసి ఇక్కడ కోస్తున్నారండి మల్లె మొగ్గల్ని. పక్క నుంచి ఆవిడ కోస్తున్నారు. తర్వాత ఇక్కడ నేనొచ్చేసి మొగ్గలకి నీళ్ళు కూడా పోసేసానండి. పోసేసాక మీకు చూపిస్తున్నాను. అంజూరు వచ్చేసి ఇంకా ముగ్గలేదండి. స్వీట్ లెమన్ అయితే ముగ్గినాయి ఓ 2. ఆ పైన కొంచెం పచ్చిగానే ఉంది. ఇంకా అది కోసుకోలేదు. 2 అయిపోయినట్టే. ఇంక వాటిని కోసేసుకున్నా. ఈ పక్కన జామ చెట్టు కూడా ఇంక ఇప్పుడిప్పుడే పిందెలొస్తున్నాయండి. కాయ కూడా చాలా పెద్ద సైజ్ అంత ఉంటదండి జామకాయ. మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇంకా అక్కడ మలబరీ కూడా అంతే అండి. ఇప్పుడిప్పుడే పిందెలొస్తున్నాయి. ఆకులన్నీ రాలిపోయి చిగుళ్ళొచ్చేసి. ఇంక మల్లె మొగ్గలు కూడా కోసేసుకున్నామండి. ఇన్నొచ్చినియి మల్లె మొగ్గలు. దండ గుచ్చాలండి. కడితే రాలిపోతాయి. పెద్ద మల్లి కదా రాలిపోతాయి. ఇలా గుచ్చితే ఇంత పెద్ద దండొచ్చిందండి. అంతే అండి ఈరోజు వ్లాగొచ్చేసి. మళ్ళీ రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.